రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం చర్చించుకుందామంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సోమవారం లేఖ రాశారు. విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉండిపోయిన ఇంకా వివాదంగానే కొనసాగుతున్న అంశాలకు చర్చల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలకు అనువైన పరిష్కారాన్ని కనుగొనే ఉద్దేశంతో ఈ సమావేశం జరగాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీన మధ్యాహ్నం హైదరాబాద్లోనే ఈ సమావేశం జరగడానికి తాను సుముఖంగా ఉన్నానని ఆ లేఖలో స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, సమన్వయంతో ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ సమావేశంలో చర్చించుకుందామని ప్రతిపాదించారు. ముఖాముఖిగా జరిగే ఈ సమావేశంలో కీలకమైన అంశాలను చర్చించుకొని ఏకాభిప్రాయంతో కూడిన పరిష్కారం సాధించాలన్నదే లక్ష్యమని నొక్కి చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నది. ఈ సమావేశానికి సిద్ధమేనంటూ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం జవాబు రాయనున్నట్లు సచివాలయ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. ప్రజాభవన్ వేదికగా జరిగే ఈ సమావేశంలో తెలంగాణ తరపున కీలకమైన అంశాలను ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పొరుగు రాష్ట్రంతో సఖ్యతగా ఉంటామంటూ మొదటి నుంచి చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ సందర్భంగానూ ఆ రాష్ట్రంతో మంచి సంబంధాలను కొనసాగిస్తామని, పరస్పరం సహకరించుకునే ధోరణితో ఉంటామన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై స్నేహపూర్వక పద్ధతిలో పరిష్కరించుకుంటామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల నిర్వహణ, కృష్ణా జలాల పంపిణీలో తీవ్ర స్థాయిలో విభేదాలు, కోర్టుల్లో పిటిషన్లు, జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో విచారణ తదితరులు ఉన్న నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఈ నెల 6న జరిగే భేటీలో దీనికి ఒక పరిష్కారం కనుగొనేలా చర్చలు జరిగే అవకాశం ఉన్నది. పోలవరం ప్రాజెక్టు కారణంగా భద్రాచలానికి ఏర్పడే ముప్పు పాటు ఆ మండలికి చెందిన 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయడం పైన ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే అసూయపడేది లేదు, తెలంగాణ అభివృద్ధి కోసం అలసత్వం ప్రదర్శించేది లేదు అంటూ ఇటీవల ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా కమెంట్ చేసిన సీఎం రేవంత్ ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభేదాల పరిష్కారం కోసం తగిన వేదికలను ఉపయోగించుకుంటామన్నారు. ఏపీ ప్రభుత్వంతో చర్చించడానికి ఎలాంటి భేషజాలు లేవని కూడా వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ సీఎం చంద్రబాబు నుంచి ప్రతిపాదన రావడంతో తెలంగాణ తరపున ఏ అంశాలను సీఎం రేవంత్ ప్రస్తావిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరం గత నెల 2వ తేదీ నుంచి పూర్తిగా తెలంగాణకే పరిమితమైన పరిస్థితుల్లో వివిధ విభాగాల అధికారులతో రివ్యూ జరిపిన సందర్భంగా పెండింగ్ అంశాల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. ఆ ప్రకారం అన్ని విభాగాల నుంచి వివరాలను తెప్పించుకున్న చీఫ్ సెక్రటరీ శాంతికుమారి విభాగాల వారీగా లిస్టును రెడీ చేశారు. కోర్టుల్లో ఉన్న వివాదాలు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాయో కూడా ప్రత్యేకంగా జాబితా సిద్ధమైనట్లు సచివాలయ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ నగరంలోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్, హెర్మిటేజ్ బిల్డింగ్, లక్డికప్పుల్లోని ఏపీ సిఐడి ఇంతకాలం వాడుకున్న భవనాలు ఇప్పుడు పూర్తిగా తెలంగాణ పరిధిలోకి రావడంతో వాటి విషయంలోనూ చర్చ జరిగే అవకాశం ఉన్నది.